హలో అందరికీ, వెల్కమ్ టు మా ఇంటి వంట ఛానల్. ఈరోజు మనం చిక్కుడుకాయ కర్రీ చేసుకోబోతున్నాం. చిక్కుడుకాయ కర్రీ నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపించేశాను. నైటే నేను చిక్కుడుకాయ ఒలిచి పెట్టుకున్నాను. చిక్కుడుకాయ మొత్తం కడుక్కొని ఒక బగోనీలో తీసుకొని వాటర్ వేసేసి ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకునే ముందు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకుంటే కొంచెం పచ్చి స్మెల్ కూడా వెళ్ళిపోతుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసి మూత పెట్టేసి 5 minutes అలా ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టేసిన తర్వాత ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేసేసుకొని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 8 minutes తర్వాత మూత తీసి చూస్తే ఉడికిపోతుంది. కొంచెం ఉడికిందా లేదో చెక్ చేసేసుకొని వాటర్ మొత్తం పక్కకు తీసేసుకోవాలి. వాటర్ మొత్తం తీసేస్తేనే, వాటర్ అలాగే ఉంచితే అలానే ఇంకా కొంచెం ఉడికిపోతుంది. అందుకే వాటర్ పక్కకు తీసేసి పక్కకు పెట్టేసేసుకోవాలి చిక్కుడుకాయని. అంతలోపు మనం మిగతావి కూడా కట్ చేసుకోవాలి. కర్రీకి ఏమేమి కావాలో చిక్కుడుకాయ కర్రీకి నేనైతే పచ్చికారం వేస్తున్నాను. ఎర్రకారం కంటే పచ్చికారం చాలా బాగుంటుంది చిక్కుడుకాయ కర్రీలా. మిక్స్ చేసేసుకోవాలి పచ్చికారంని. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసేయాలి. పట్టేసిన తర్వాత మిక్సీ చేసుకున్న పచ్చికారంని తీసి చూసి మంచిగా మెత్తగా అయిపోయింది. మెత్తగా అయిన దాన్ని పక్కకు పెట్టేసుకొని ఒక స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టేసి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ చిక్కుడుకాయలా మంచిగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఆయిల్ వల్లనే ఏ కర్రీస్ అయినా టేస్టీగా ఉంటాయి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా కలుపుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అటు ఇటు బాగా మిక్స్ చేసి బాగా కలుపుకున్నాక కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత బాగా కలిపిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయని అందులో వేసేసుకోవాలి. చిక్కుడుకాయ మొత్తం బాగా వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగ్గట్టు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. అది కూడా టేస్ట్ బాగానే వస్తుంది. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం అందులో టమాటాలను వేసుకోవాలి. టమాటాలు వేసి అటు ఇటు కొంచెం అక్కడిక్కడ చేసి కొద్దిసేపు మూత పెట్టేసేయాలి. 2 minutes మూత అలాగే ఉంచి తర్వాత తీసి చూసి కొంచెం కలుపుకోవాలి. టమాటాలు కూడా కొంచెం మెత్తబడిపోతాయి. మెత్తబడిపోయాక కలుపుకోవాలి. కలుపుకున్నాక బాగా కొంచెం కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ జార్లో వేసుకున్నాం కదా మిరపకాయలు, అది పేస్ట్ మొత్తం అందులో వేసేసేయాలి. పచ్చిమిరపకాయల కారం వేసేసేయాలి. వేసేసుకొని మిక్సీ జార్లోని కొన్ని వాటర్ వేసేసి అందులో వేసేసేయాలి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మొత్తం కారం మొత్తం కర్రీకి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిరపకాయల సాల్ట్ వేసినాం కాబట్టి ఇందులో కూడా కొంచెం వేయాలి. మనం ఉప్పు చెక్ చేసి కొంచెం టేస్ట్ చేసి ఉందా లేదా తెలుసుకొని మళ్ళీ సాల్ట్ వేసేసుకోవాలి. కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి. జీలకర్ర పొడి అది కొంచెం టేస్ట్ వస్తుంది. వేయించిన జీలకర్ర పొడి తర్వాత నేను కూరగాయ మసాలా కూడా వేసేసాను, గరం మసాలా, అది కూడా టేస్ట్ వస్తుంది. రెండు మసాలాలు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయాలి. ఒక 5 minutes సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసి మూత తీసి చూసాక మంచిగా ఉడికిపోయింది.
ఉడికిపోయిన దాన్ని మంచిగా కలుపుకొని మనం వేడి వేడి అన్నంలో ఈ చిక్కుడుకాయ కర్రీ వేసుకొని తినండి. చాలా బాగుంది. నాకైతే నచ్చింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.